Hello, grapplers. Welcome back to episode 14 of our free machine learning course. సో మన ప్రీవియస్ వీడియోస్లో బేసిక్ డేటా టైప్స్ గురించి అండ్ సీక్వెన్స్ డేటా టైప్స్ గురించి అండ్ ఫైనల్లీ టెక్స్ట్ డేటా టైప్స్ గురించి అయితే మనం క్లియర్గా డిస్కస్ చేసాం. ఈవెన్ ఇంక్లూడింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్ కూడా మనం ప్రాక్టీస్ చేసి సో డిఫాల్ట్ ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయి, సో ఎలాంటి ఆపరేషన్స్ మనం చేయగలుగుతాము అండ్ దాని యొక్క ఫార్మల్ డెఫినేషన్ బ్రేక్ డౌన్ అయితే క్లియర్గా చూసాం వర్డ్ బై వర్డ్. సో ఎవరైనా చెక్అవుట్ చేయకుండా అంటే ప్లీజ్ ఒకసారి వెళ్ళి క్లియర్గా ప్రతి వీడియో కూడా మీరు చెక్అవుట్ చేస్తే సో ఖచ్చితంగా మీకు ఆ టాపిక్ వచ్చినా కూడా కొత్తగా అయితే ఏదో ఒకటి నేర్చుకుంటారు. సో అదొక గ్యారంటీ మా సైడ్ నుంచి అయితే ఎప్పుడు ఉంటుంది. ఓకే, అండ్ ఈ వీడియోలో సో మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయినటువంటి సో టైప్ కాస్టింగ్ అనే టాపిక్ అయితే డిస్కస్ చేస్తాం. ఓకే, ఇదొక సూపర్ ఫన్ కాన్సెప్ట్ అన్నమాట. మీకు గుర్తుందో లేదో సో టపుల్స్ వీడియోస్లో మనకి ఈ యాడింగ్ కానీ డెలిషన్ కానీ ఆర్ అప్డేషన్ కానీ ఆపరేషన్స్ పాసిబుల్ కాదు, ఎందుకంటే అది ఇమ్యూటబుల్. బట్ స్టిల్ మనం ట్రై చేసాం. ఎలాగా? ఒక టపుల్ని లిస్ట్లో కన్వర్ట్ చేసి మనకు కావాల్సిన ఆపరేషన్స్ చేసి మళ్ళీ బ్యాక్ టపుల్లోకి అయితే కన్వర్ట్ చేసేసాం. సో దాన్నే మనం టైప్ కాస్టింగ్ అంటాం. సింపుల్గా ఒక డేటా టైప్ని ఇంకొక డేటా టైప్లో నువ్వు కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, సో దాంట్లో మళ్ళీ రెండు రకాలు ఉంటుంది. సో ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అండ్ ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్. ఓకే, సో వాట్ డు యు మీన్ బై ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్? సీ గైస్, పైథన్ ఈస్ వెరీ స్మార్ట్. ఓకే, సో ఇంత స్మార్ట్గా ఉండే పైథన్ కొన్నిసార్లు దానంతట అదే ఆటోమేటిక్గా నీకోసం కన్వర్ట్ చేస్తుంది డేటా టైప్స్ని. ఓకే, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అయితే మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు నీ దగ్గర ఒక నంబర్ ఉంది. ఓకే, సో నంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 5 ఉంది. అండ్ ఇన్ ద నెక్స్ట్ లైన్ నీకు ఇంకొక ఫ్లోట్ నంబర్ ఉంది. ఓకే, సో ఇది ఒక నంబర్ అనుకుందాం. ఇది నా దగ్గర ఒక 4.5 ఉంది. ఓకే, అండ్ నౌ ఇఫ్ ఐ వాంట్ టు ప్రింట్ నమ్ ప్లస్ num1, ఇప్పుడు నాకేమవుతుంది? సో 5 అనేది ఒక ఇంటీజర్, 4.5 అనేది నాకు ఒక ఫ్లోటింగ్ పాయింట్. సో నువ్వు ఇంటీజర్ని అండ్ ప్లస్ ఫ్లోట్ నువ్వు యాడ్ చేస్తావు. సో ఇప్పుడు ఫైనల్ నాకు అవుట్పుట్ అనేది ఇంటీజర్ ఉండాలనా ఆర్ ఫ్లోట్ ఉండాలనా అని నువ్వు ఆలోచిస్తే ఆటోమేటిక్గా ఫ్లోట్ వస్తుంది. అండ్ నౌ ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్ మనకి అవుట్పుట్ వచ్చేసి 9.5 వచ్చింది. సో దీని యొక్క టైప్ చెక్ చేద్దామా? సో టైప్ ఆఫ్ అని చెప్పి సింపుల్గా నేను దీన్ని టైప్ కూడా చెక్ చేస్తాను. నాకు ఫ్లోట్ అయితే వచ్చింది. సో నీ దగ్గర ఇంటీజర్ ఉండే, నెక్స్ట్ ఫ్లోట్ ఉండే, ఆ రెండింటిని నువ్వు యాడ్ చేసావు. బట్ నీకు ఇక్కడ ఏమైంది? ఫైనల్ రిజల్ట్ అయితే నీకు ఫ్లోట్లో కన్వర్ట్ అయింది. ఎందుకు? సో ఫ్లోట్ అనేది ఈస్ లార్జర్ వన్ కంపేర్డ్ టు ఇంటీజర్ అన్నమాట. సో ఇక్కడ నీకు పైథన్ ఆటోమేటిక్గా నీకు ఇక్కడ కన్వర్ట్ చేసింది. ఓకే, సో ఏం కన్వర్ట్ చేసింది అంటే నీ దగ్గర ఉన్న ఇంట్ సో విచ్ ఈస్ యువర్ 5 దాన్ని ఫ్లోట్లోకి అయితే కన్వర్ట్ చేసింది, విచ్ ఇస్ 5.0. ఓకే, సో 5ని 5.0గా అది కన్వర్ట్ చేసింది. సో సింపుల్గా మనకి ఏం చేసి మనం ఏం చేయలేదు, మనం మాన్యువల్గా ఏమి 5ని ఫ్లోట్లోకి కన్వర్ట్ చేయలేదు ఆర్ 4.5ని ఇంట్లో కన్వర్ట్ చేయడం లేదు. జస్ట్ మన పైథన్కి వదిలేసాం. హే పైథన్, నాది ఒక ఇంటీజర్ ఉంది, ఇంకొక ఫ్లోట్ ఉంది, ఆ రెండింటిని యాడ్ చేస్తే ఫ్లోట్ వచ్చింది అండ్ అది నువ్వే చేసావు, నేనైతే చేయలేదు. ఓకే, సో ఇలాగా ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అనేది పైథన్ ఆటోమేటిక్గా చేస్తుంది. ఓకే, అండ్ రిమెంబర్, ఎప్పుడు కూడా ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అనేది స్మాల్ డేటా టైప్ నుంచి బిగ్ డేటా టైప్కి అయితే కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో స్మాలర్ డేటా టైప్స్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ లార్జర్ డేటా టైప్స్. సో ఈ పాయింట్ అయితే మీరు మైండ్లో పెట్టుకోవాలి. వెన్ కంపేర్డ్ టు ఫ్లోట్, ఇంటీజర్ ఈజ్ స్మాల్. ఓకే, సో అందుకే ఇంట్ని ఫ్లోట్లో కన్వర్ట్ చేసింది. అలా కాకుండా నీ దగ్గర ఇప్పుడు ఒక ఇంటీజర్ ఉండి నువ్వు ఇంకొక స్ట్రింగ్ ను యాడ్ చేస్తున్నావు అంటే స్ట్రింగ్ ఇస్ లార్జర్, రైట్? సో అలాగా అది హైరార్కీ చూసుకుంటుంది. ఏది లార్జర్ గా ఉంటే దాంట్లో కన్వర్ట్ చేస్తుంది. నీ దగ్గర 2 వాల్యూస్ ఉన్నాయి, ఆ 2 వాల్యూస్ లో ఏది లార్జర్ గా ఉంటే దాంట్లో కన్వర్ట్ చేసేస్తుంది ఆటోమేటిక్ గా. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ అవర్ ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అనమాట. అండ్ ఓకే, పైథన్ కూడా స్మార్టే, బట్ పైథన్తో కంపేర్ చేస్తే మనం ఇంకా స్మార్ట్. కొన్ని సిచ్యువేషన్స్ వస్తుంది, అక్కడ మనకి పైథన్ హ్యాండ్ ఇచ్చేస్తుంది. హే ఈశ్వర్, నేను కన్వర్ట్ చేయలేను, ఓకే, ఐ కాంట్ డూ ఇట్ అని చెప్పేసి ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్లో మనం మన సొంతంగా సో వితౌట్ ద హెల్ప్ ఆఫ్ పైథన్ మాన్యువల్గా మనమే కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. దాన్ని మనం ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటాం. ఓకే, సో దాని కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఇదే 5ని నేను ఒక స్ట్రింగ్లా కన్వర్ట్ చేస్తా. ఓకే, అండ్ ఇక్కడ నువ్వు గమనిస్తే ఇప్పుడే నీకు అర్థమైపోయి ఉంటుంది, వార్నింగ్స్ అయితే వచ్చింది. ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్ ఐ విల్ గెట్ అన్ ఎర్రర్.
సో కెన్ ఓన్లీ కంకాటినేట్ ఎస్టిఆర్ టు ఎస్టిఆర్. హే ఈశ్వర్, నువ్వేం చేస్తున్నావు? నీ దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది, ఇంకొక ఫ్లోట్ వాల్యూ ఉంది. నువ్వు ఆ రెండింటిని కంకాటినేషన్ చేయాలనుకుంటాను, విచ్ ఇస్ నాట్ పాసిబుల్. నీ దగ్గర 2 స్ట్రింగ్స్ ఉంటే నేను దాన్ని కంకాటినేషన్ చేయగలుగుతా. బట్ ఇక్కడ నువ్వేం చేసావు? ఒక ఫ్లోట్ ఇచ్చావు, ఇంకోటేమో స్ట్రింగ్ ఇచ్చావు. అందుకే నేను నీకు ఎర్రర్ త్రో చేస్తున్నా అని చెప్పేసి చెప్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్‌లో మనం ఏం చేయొచ్చు అంటే, మనకి ఎక్స్‌ప్లిసిట్ టైప్ కాస్టింగ్‌లో కొన్ని ఫంక్షన్స్ అనేది అవైలబుల్‌గా ఉంటుంది. విచ్ వీ కెన్ యూజ్ ఇట్ డైరెక్ట్‌లీ అన్నమాట. ఓకే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇంట్లో కన్వర్ట్ చేయాలంటే ఇంట్ అండ్ పారెంథసిస్. ఓకే. సో ఫ్లోట్‌లో కన్వర్ట్ చేయాలంటే ఫ్లోట్ అండ్ పారెంథసిస్. ఇన్ ద సేమ్ వే ఎస్‌టిఆర్ అయితే ఎస్‌టిఆర్ పారెంథసిస్ అండ్ సేమ్. ఇక్కడ మీరు చూస్తే టపుల్స్, సెట్స్, లిస్ట్, టిక్, ఇలా మనకి అన్నీ గూడా మనకి ఆటోమేటిక్‌గా అది ప్రొవైడ్ చేసేస్తుంది ఫంక్షన్స్‌ని. నువ్వు దాన్ని తెచ్చుకొని నువ్వు జస్ట్ యూజ్ చేసుకోవాలి అంతే. ఓకే. సో ఇక్కడ నేనేం చేస్తా, సో తెలివైనోడిని కాబట్టి ఇక్కడ మనం 5.5 అనుకుందాం ఎగ్జాంపుల్. ఆర్ 5 ఉండని, ఎందుకు మార్చటం. సో ఇక్కడ నేను యాడ్ చేసేటప్పుడు ఈ ఫ్లోట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తా. ఓకే. సో ఫ్లోట్ ఆఫ్ నమ్, నువ్వు దేన్నైతే కన్వర్ట్ చేయాలనుకుంటున్నావో దాన్ని పారెంథసిస్‌లో ప్లేస్ చేయి. సో నౌ ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్, నాకైతే ఎర్రర్ రాదు. 9.5 అవుట్‌పుట్ అయితే వచ్చింది. ఓకే. సో ఇక్కడ నువ్వు మాన్యువల్‌గా ఈ ఫంక్షన్ యూజ్ చేసుకొని కన్వర్ట్ చేసావు కాబట్టి మనం దీన్ని ఏమంటాం? వి కాల్ ఇట్ యాస్ ఎక్స్‌ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటాం. ఓకే. సో నువ్వు దీని టైప్ కూడా నువ్వు చెక్ చేసుకోవచ్చు. ఓకే. యూజింగ్ ద సేమ్ ఫంక్షన్. మళ్ళీ టైప్ చెక్ చేద్దాం. మళ్ళీ నాకు ఫ్లోట్ వస్తుంది. ఎందుకంటే మనం మాన్యువల్‌గా ఫ్లోట్ అయితే కన్వర్ట్ చేసేసాం. ఓకే. అండ్ ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఇంకొకటి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ఫ్లోట్‌ని, వెయిట్, ఒక కమెంట్ రాసుకొని రాద్దాం. ఫ్లోట్‌ని నేను ఇంట్‌లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నా. ఈ num1 అనేది ఒక ఫ్లోటింగ్ పాయింట్ నంబర్ అన్నమాట. సో 4.5. ఇప్పుడు నేను దీన్ని ఇంటీజర్‌లోకి కన్వర్ట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. సో ఇంట్ ఆఫ్ num1 అంటే ఇమ్మీడియేట్‌లీ ఇఫ్ ఐ రన్ దిస్, నాకు 4 అయితే ప్రింట్ అవుతుంది. అది ట్రంకేట్ చేసేసింది. సో పాయింట్ తర్వాత నీకేమేమి ఉంటాయో దాన్ని తీసేసింది అంతే. ఓకే. సో పాయింట్ ముందున్నది నాకు కావాలి. ఎందుకంటే ఇంటీజర్ అడిగాడు కాబట్టి. అందుకని పాయింట్ తర్వాత ఉన్నదాన్ని తీసేసింది. ఓకే. సో ఇలాగ మనకి డేటా లాస్ అయితే అవుతుంది. సో ఎప్పుడు కూడా మీరు ఫ్లోట్‌ని ఇంటీజర్‌లోకి కన్వర్ట్ చేసేటప్పుడు రిమెంబర్, డేటా లాస్ అయితే అవుతుంది. ఎందుకంటే అది డెసిమల్‌ని ట్రంకేట్ చేస్తుంది. ఓకే. సో యూ షుడ్ నాట్ ఫర్గెట్ దిస్. ఓకే. సూపర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర బూలియన్ వాల్యూ ఉండే. ఓకే. ఇప్పుడు ఒక B1 అనుకుందాం. ఇదొక బూలియన్ వాల్యూ. సో నేను దీనిలో ట్రూ అనేది స్టోర్ చేసుకుంటా. ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేద్దాం. సో ప్రింట్ B1 అంట. అండ్ నౌ ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్, యూ కెన్ సీ ద ట్రూ ప్రింట్ అయింది. నేను దీన్ని ఇంటీజర్‌లో నేను కన్వర్ట్ చేయాలి. ఓకే. సో వాట్ ఇఫ్ ఐ వాంట్ టు కన్వర్ట్ మై బూలియన్ ఇంటూ సింపుల్ బూలియన్ టు ఇంట్ కన్వర్ట్ చేయాలి. ఇస్ దాట్ పాసిబుల్? యెస్, ఆఫ్ కోర్స్. సేమ్ ఇంట్ ఆఫ్ అని చెప్పే ఫంక్షన్ యూజ్ చేయి. అండ్ నౌ ఇఫ్ రన్ దిస్ ప్రోగ్రామ్, నాకు 1 అయితే ప్రింట్ అవుతుంది. సో 1 ఈస్ కన్సిడర్డ్ యాజ్ ట్రూ ఇంటీజర్స్‌లో. ఒకవేళ అక్కడ ఫాల్స్ ఉంటే 0 వస్తుంది. అండ్ నౌ ఇఫ్ రన్ దిస్ ప్రోగ్రామ్, నాకు 0 అవుట్‌పుట్ అయితే వచ్చింది. ఓకే. సో ట్రూ ఈస్ ట్రీటెడ్ యాజ్ 1 అండ్ ఫాల్స్ ఈస్ ట్రీటెడ్ యాజ్ 0. అండ్ దిస్ ఈస్ వెరీ మచ్ యూజ్‌ఫుల్ ఇన్ కాలిక్యులేషన్స్ అన్నమాట. ఇది మీరు మైండ్‌లో పెట్టుకోవడం అనేది ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో ఇన్ ద సేమ్ వే ఇందాక చూసిన ఎగ్జాంపులే చూద్దాం మళ్ళీ ఒకసారి. ఓకే. సో ఇప్పుడు నీ దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది. S1 ఈస్ ఎ స్ట్రింగ్. అండ్ ఈ స్ట్రింగ్‌లో ఏమంటున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రాప్ల్ టెక్ అందాం. ఓకే. నెక్స్ట్ లైన్‌లో ఒక నం1 తీసుకుందాం. ఇదొక 12 చెప్తాం. ఆర్ 01, ఆల్వేస్ పొజిషన్ 1 మనకిష్టం కాబట్టి 01 ఆర్ 1. సో 1 అని చెప్పేసి చెప్తాం. ఇప్పుడు నేను ప్రింట్ చేయాలి. రెండిటిని నేను కలిపి ప్రింట్ చేయాలి. సో S1 ప్లస్ N1. సో ఆల్రెడీ మనకి ఎర్రర్ ఇచ్చింది. మళ్ళీ రన్ చేద్దాం. సో ఇఫ్ ఐ రన్ దిస్, ఆఫ్‌కోర్స్ ఎర్రర్ వచ్చింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తా, నా N1ని నేను స్ట్రింగ్‌లో కన్వర్ట్ చేస్తా. సో నా యూజ్ కేస్ ఏంటి? ఐఎమ్ కన్వర్టింగ్ మై ఇంటీజర్ ఇంటూ స్ట్రింగ్. అండ్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్? బై యూజింగ్ దిస్ str ఫంక్షన్. సో ఇక్కడ నేను str ఆఫ్ అని చెప్పేసి మెన్షన్ చేస్తా. ఓకే. ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్ నౌ, సో గ్రాప్ల్ టెక్ 1. సో ఇలాగ మనం ఇంటీజర్స్‌ని మనం స్ట్రింగ్‌లోకి అయితే కన్వర్ట్ చేయొచ్చు. ఒకవేళ మనం str యూజ్ చేయకపోతే ఖచ్చితంగా ఎర్రర్ అయితే త్రో చేస్తుంది. ఓకే. సో దట్ ఈస్ హౌ వి కెన్ డూ ఇట్ అన్నమాట.
అండ్ నార్మల్ కామన్ మిస్టేక్స్ అయితే ఒకసారి చూద్దాం. ఇప్పుడు నా దగ్గర ఏ అనేది 1. ఓకే. సో, నేను దీన్ని ప్రింట్ చేద్దాం. దీన్ని టైప్ ప్రింట్ చేద్దాం. సో, ఇఫ్ ఐ ప్రింట్ మై టైప్ ఆఫ్ ఏ, నాకు ఆబ్వియస్‌గా స్ట్రింగ్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. ఒకవేళ నేను దీన్ని టైప్ కాస్ట్ చేయాలి. ఎలా టైప్ కాస్ట్ చేయాలి? ఇంట్‌గా టైప్ కాస్ట్ చేయాలి అంటున్నా. సో, ఇంట్ ఆఫ్. సో, టైప్ కాస్ట్ చేసేసా. అండ్ నౌ ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్, నాకు ఇక టైప్ ఇంట్‌గా కన్వర్ట్ చేసేసా యూజింగ్ దిస్ ఇంట్ ఫంక్షన్ అన్నమాట. బట్ అది నువ్వు వ్యాలిడ్‌గా ఉండాలి. ఎప్పుడు కూడా నువ్వు మైండ్‌లో పెట్టుకోవాల్సింది ఏమంటే, నువ్వు టైప్ కాస్ట్ చేసేటప్పుడు నీ దగ్గర ఉన్న వాల్యూ అనేది వాలిడా కాదో చూసుకోవాలి. ఇప్పుడు ఇది నాకు 1 కాబట్టి దాన్ని నేను ఇంటీజర్‌లోకి కన్వర్ట్ చేశా. ఒకవేళ అలా కాకుండా లోపల 1 కాకుండా గ్రాపుల్ టెక్ అని చెప్పే ఉండే. ఓకే. సో, గ్రాపుల్ టెక్ నుండి ఇప్పుడు నేను దీన్ని టైప్ కాస్ట్ చేయడానికి ట్రై చేశానంటే, అండ్ నౌ ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్, నాకు మళ్ళీ ఎర్రర్ త్రో చేసింది. ఎందుకు? ఇన్‌వాలిడ్ లిటరల్. ఈశ్వర్ నీకు ఇందాక 1 ఉన్నింది. సో, నేను దాన్ని ఇంట్లోకి కన్వర్ట్ చేసేసా. అలా కాకుండా ఇప్పుడు గ్రాపుల్ టెక్ అంటున్నావు. దాన్ని నేను ఇంటిజర్‌లోకి ఎలా కన్వర్ట్ చేస్తా? అని చెప్పి నీకు ఎర్రర్ అయితే త్రో చేస్తుంది. దాన్ని మనం ఇన్‌వాలిడ్ లిటరల్ అంటాం. ఓకే. సో, థాట్స్ అబౌట్ అవర్ ఎక్స్‌ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అన్నమాట. అండ్ మీరు ఇలాగే మనం టపుల్స్‌ని ఆర్ లిస్ట్‌లో కన్వర్ట్ చేయొచ్చు. సెట్స్‌ని. సో, ప్రతీదీ కూడా మనం మాన్యువల్‌గా మనం కన్వర్ట్ చేసే ఆప్షన్ అయితే మనకుంది. అండ్ దాన్నే మనం ఎక్స్‌ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటాం. అండ్ దీని మీద కూడా మనం చాలా ప్రాబ్లమ్స్ అయితే చూడబోతున్నాం కమింగ్ డేస్‌లో. సో, డోంట్ వర్రీ. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇవన్నీ మనకి ఈజీ అయిపోతుందన్నమాట. సో, ఫైనల్ కంక్లూజన్‌కొస్తే, సో, టైప్ కాస్టింగ్ అంటే ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్‌లోకి మారుస్తాం. అండ్ దాంట్లో 2 రకాలుంటుంది. ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అండ్ ఎక్స్‌ప్లిసిట్ టైప్ కాస్టింగ్. ఇంప్లిసిట్ అంటే పైథాన్ ఆటోమేటిక్‌గా కన్వర్ట్ చేసుకుంటుంది. ఓకే. అండ్ అదెలా చేస్తుంది? స్మాలర్ డేటా టైప్‌ని లార్జర్ డేటా టైప్‌లోకి అయితే కన్వర్ట్ చేస్తుంది. వెరాజ్ ఎక్స్‌ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అనేది మనం మన సొంతంగా మాన్యువల్‌గా చేయాలి. సో, వి యాస్ ఎ ప్రోగ్రామర్, వి యాస్ ఎ డెవలపర్, వి హావ్ టు డూ ఇట్ మాన్యువల్లీ. అండ్ దానికి మనకు కొన్ని ఫంక్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. దాన్ని మనం ఈ ఇంట్ గాని, ఫ్లోట్ ఆఫ్, ఎస్టీఆర్ ఆఫ్, టపుల్ ఆఫ్, ఆర్డర్ ఆఫ్, సెట్ ఆఫ్ అని చెప్పి ఇలా మనకి ఆటోమేటిక్‌గా మనకి ఫంక్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. వాటిని మనం యూజ్ చేసుకొని మాన్యువల్‌గా అయితే మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఈ ఇన్వాలిడ్ కన్వర్షన్స్ అయితే మైండ్‌లో పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి మాన్యువల్‌గా కన్వర్ట్ చేసేటప్పుడు. సో, హోప్ ఈ టైప్ కాస్టింగ్ అనే కాన్సెప్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. దీని మీద ఒక సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం గనుక ప్రాక్టీస్ చేసామంటే ఇది ఇంకా ఈజీ అయిపోతుందన్నమాట. ఓకే. సో, థాట్స్ అబౌట్ దిస్ సెషన్. హోప్ యూ గైస్ అండర్‌స్టూడ్. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలుంటే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఓకే. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ కోడింగ్. బై బై.